కడపలో ఇవాళ జరగనున్న మహానాడు బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, ప్రజలు తరలివస్తున్నారు. మధ్యాహ్నం బహిరంగ సభ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. గడపలో జరుగుతున్న మహానాడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ మూడో రోజు. ఇవాళ బహిరంగ సభ జరగనుంది. మొన్న ప్రతినిధుల సభ జరిగింది. ప్రతినిధుల సభలో వివిధ అంశాల మీద చర్చ జరిగింది. 6 శాసనాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇవాళ బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పుట్టపర్తి మండలం, సత్యసాయి జిల్లా. మాది పుట్టపర్తి మండలంలో ఒక కుగ్రామము నిడిమాముడు అనే గ్రామము. ఆ గ్రామం నుంచి సుమారుగా ఒక 500 మంది మేము వెహికల్స్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే మహానాడు 3వ రోజు కాబట్టి మనం దిగ్విజయంగా ఇది జయప్రదం చేయాలనేదే మా సంకల్పము. మా ఎమ్మెల్యే కూడా పల్లె సింధూరారెడ్డి గారికి మా పంచాయతీ అంతా మొత్తము 800 మెజార్టీతో, ఆమెను అత్యధిక మెజార్టీతో మా పంచాయతీ గెలిపించింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునే దానికి ముఖ్యంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా మేము మా కుప్పం తాలూకా నుండి దగ్గర 1000 వెహికల్స్ వచ్చినాము, బస్సుల్లో వచ్చినాము. ఇంత దూరంగా మా పార్టీ అధ్యక్షుడిని చూడాలనే విషయంగా మేమంతా అహర్నిశలు కృషి చేస్తూ అందరినీ కార్యకర్తలని అందరినీ తోడుకొచ్చినాం సార్. ఇక్కడ కుప్పం తాలూకా ప్రకాశం జిల్లా బాగుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చామండి. గూడూరు ఎరిక్షన్ బాబు గారి అధ్యక్షతను బలపరచడానికి, అలాగే మన జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతను బలపరచడానికి ఇక్కడికి ఈ సభకు చేరినాము. ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని బాగానే ఉన్నవి. మహానాడు అంటే ఇది ఒక మనం తెలుగు వాళ్ళు 3 రోజులు ఎలా పండుగ చేసుకుంటారో సంక్రాంతిని, అలానే మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 3 రోజుల పండుగలాగా ఇది, అందుకే దీనికి మహానాడు అనే పేరు కూడా వచ్చింది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. జనాలను చూసినా కోలాహలంగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విశ్వనాథపురం గ్రామం. మహా పండగలాగా ఉంది, బాగా అద్భుతంగా ఉంది. మీరు కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొనడానికి 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ రోజు బహిరంగ సభ. ఈ బహిరంగ సభ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. అప్పుడే వేలాది మంది తరలి వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా చూస్తుంటే? చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన మీద ఉన్న నమ్మకము చాలా జనాలకు నమ్మకంతో కూడింది కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించారు. కాబట్టి దానికి ఆయన రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి, ఎన్నో కంపెనీలు తీసుకురావడం వల్ల దాన్ని మొత్తం ఆయన మీద ఉన్న నమ్మకంతో జనసందోహం చూడాలన్న ఆశతో కూడా చాలా దూరంగా నుంచి కూడా వచ్చారండి. ఇక్కడ ఎట్లా ఉంది? కడపలో మొట్టమొదటిసారి జరుగుతుంది కదా, కడపలో మహానాడు మొట్టమొదటిసారి జరుగుతుంది. ఎట్లా ఉంది? బాగానే ఉందండి, చాలా బాగుందండి. మేము 27వ తారీఖు వచ్చాము, 28వ తారీఖు వచ్చాము, మళ్ళీ నిన్న సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఈరోజు తెల్లారుజాముకి వచ్చామండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెళ్లిమరి మండలం సార్. పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కాన్స్టిట్యూషన్ మాది. మా ఎమ్మెల్యే గారు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అధ్యక్షున కొండూరు విలేజ్ నుంచి వచ్చాను. మహానాడు అనే ఈ సభ మునుపెన్నడూ జరగని విధంగా అన్నిటికంటే ఎక్కువ జన సందోహంగా, కోలాహలంగా, సంతోషంగా జనాలు హాజరైనారు. ఇంత ముందు కంటే ఎక్కువ జన సందోహం, సంతోషంగా విడివిగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మనం చూడొచ్చు, కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది, చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం కడప నగరంలో మనకు కనిపిస్తుంది. మనం వేదిక ఎదురుగా ఉన్నాం. మనం వేదిక కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. కార్యకర్తలు ఉదయం నుంచి నిన్న మొన్న కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ బహిరంగ సభ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి, అదేవిధంగా దేశం నలుమూలల నుంచి కూడా వస్తున్నటువంటి కార్యకర్తలు కనిపిస్తున్నారు, ప్రజలు కనిపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కనిపిస్తున్నారు. మొత్తానికైతే కడప నగరం పసుపుమయం అయిపోయింది. కడప నగరంలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి బహిరంగ సభ ప్రారంభం కానుంది, సాయంత్రానికి పూర్తి కానుంది. ఈ బహిరంగ సభలో
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, మంత్రులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొంటారు. మొత్తానికైతే కడపలో ఒక రకమైనటువంటి పసుపు పండగ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కడపలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, కడప. ఓవర్ టు స్టూడియో.